హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఉదయ్ రెడ్డి షో వ్లాగ్స్. సో ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, మేము అటల్ టన్నెల్ చేరుకున్నాము. సో అటల్ టన్నెల్లోకి వెళ్ళి జర్నీ చేసిన తర్వాత అవతల సైడ్ చేరుకున్నాము. చేరుకున్న తర్వాత ఉన్న లొకేషన్ అండి ఇది. అద్భుతమైన లొకేషన్, ఫుల్ స్నో పడ్డది. సో స్నోలో చాలాసేపు మేము ఆడుకున్నాము. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ జాము. ఎప్పుడైతే ఈ రోడ్ అంతా చాలా నేరోగా ఉందో ఆ టైంలో కొంచెం పెద్ద వ్యాన్స్ ఆపడం కష్టం, పార్కింగ్ కష్టం అవుతుందన్నమాట. సో 4 వీలర్ అయితే, కార్స్ అయితే పర్లేదు, కానీ మాది వ్యాన్ కాబట్టి కొద్దిగా ఇబ్బంది అయింది. కాకపోతే ఉన్నంతసేపు మేము ఒక 1-2 అవర్స్ స్పెండ్ చేసాము అక్కడ. చాలా బాగానే అనిపించింది, ఎక్సలెంట్ అనిపించింది చెప్పాలంటే. సో చుట్టూ మంచు కొండలు, మొత్తం వైట్ అంటే వైట్, ప్యూర్ వైట్. సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. సో షార్ట్స్ అన్ని తీశాను, చూడండి. సో అటల్ టన్నెల్ దగ్గర ఎలా ఉంటుందో హిమాలయస్, అవన్నీ మీరు ఈ వీడియోలో చూడండి. Please subscribe to Uday Reddy Show. Thank you, madam. Thank you very much. He's a very sweet person. I am Aparna Janardhanan here. Please subscribe to Uday Reddy Show. Thank you. I'm a man on a mission with a mission as I hit the beat, start doing Indian tradition with a plan to make the whole world safe and free. The name is Papa. Come on! Video. ఈ ఫేస్ మీద పడుతుంది డౌన్ వల్ల. సో అటల్ టన్నెల్ దగ్గర రోడ్ సైడే మనము స్నో కనపడుతుంది అనమాట. సో మనం పైకి ఎక్కొచ్చు, అవన్నీ చేయొచ్చు. కాకపోతే చాలామంది కూడా వెహికల్స్ ఇక్కడనే పార్క్ చేయాలి. ఇప్పుడు అవసరం పడితే ట్రాఫిక్ జామ్ అయితే వెహికల్ వెళ్ళాలి కాబట్టి జనరల్గా రోడ్ సైడ్ ఉన్న మంచులని చాలామంది కూడా టైం స్పెండ్ చేస్తుంటారు అన్నమాట. సో ఇక్కడ చాలా అంటే చాలా సెక్యూరిటీ ఉంటుంది, ఎందుకంటే పోలీస్ వాళ్ళు బార్డర్ కాబట్టి చాలామంది పోలీసులు, ఆర్మీ వాళ్ళు ఉంటారు అన్నమాట. సో మీరు చూడొచ్చు అందరూ కూడా ఎలా టైం స్పెండ్ చేస్తున్నారో. సో సూపర్గా అనిపించింది మాకు. సో వచ్చేసాం మనం ఇక్కడికి, అటల్ టన్నెల్ దగ్గరికి. చూసారు కదా ఎంత బాగుందో అట్మాస్ఫియర్. ఇక్కడ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది, మీరు చూడొచ్చు. పైకి నేను ఎలా వెళ్తున్నాను. Subscribe to the Uday Reddy Show. జారండి. హాయ్. क्या
ఫ్రెండ్స్ అక్కడ నుంచి అటల్ టనల్ దగ్గర నుంచి మేము వేరే ప్లేస్కి బయలుదేరాము. సో ఆన్ ది వేలో తీసిన షార్ట్స్ అనమాట. అస్టానిషింగ్ షార్ట్స్, సూపర్ సీనరీ. నిజంగా హిమాలయస్ అంటే ఎంత దైవభూమో మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. మీరు చూడొచ్చు ఎంత మంచు కొండలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, పక్కన రివర్. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్లేస్ ఇది. నిజంగా మనం ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందంటే, మనము ఎప్పుడు జనరల్గా సౌత్ ఇండియాలో మనం మంచు చూడం కాబట్టి, స్నో వార్ చూడం కాబట్టి, మనము నార్త్ ఇండియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తారో అనిపిస్తుంది మనకి ఇవన్నీ చూస్తుంటే మాత్రం. నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్లేస్. मैं उधर ही बोला आपको, मतलब रोज आप नहीं ट्रस्ट नहीं करता क्या सही ना बात कीजिए मेरा आपसे। ये व्यू बाउंड्री है ये 10 मिनट फोटो रोशन సో మేము అలా వెహికల్లో వెళ్తూ చుట్టూ ఈ స్నో ప్రదేశాలు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, మనం ఏదో ఫారెన్ అనుకుంటాము, స్విట్జర్లాండ్, కజకిస్తాన్, రష్యా ఇవన్నీ అనుకుంటాం, కానీ అంతకంటే బ్యూటిఫుల్ ప్లేసెస్ మన దగ్గర మన హిమాలయసే ఉంది. ఇవన్నీ చూస్తే మనకు అదే అనిపిస్తుంది. సాయి శరణం 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 సాయి శరణం శరణం. అన్న అది ఒకటి మా వీడియోనా అది వీడియోనే, నో ఫోటోస్. ఫోటోస్ కర్రీగా వస్తున్నాం. వీడియో అయితే కలిసిపోతాం. ఓకే అయితే నీకు ఫోటో వీడియోలో ఫోటో వస్తుంది, తీస్తా. లేకుంటే మా ఫోన్ ఇస్తలే మళ్ళీ అని పట్టుకోలేను. ఒక ఫోటో తీబా అందరిది. ఓకే, అందరూ ఉంటారా? గ్రూప్ ఫోటో తీస్తాను. స్నోఫాల్ పడుతుంది, చిన్నగా ఉంది, కొంచెం కొద్దిగా ఫోటో చాలే, మనం ఇంతకంటే తట్టుకోలేము అనుకున్నాం.